వరంగల్ మామూలు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి మా ఎస్ఎస్సీ న్యూస్ ప్రతినిధి ద్వారా ప్రత్యేకంగా పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు లేఖలు అందజేసి విజ్ఞప్తి చేశారని అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల ఎన్నో ఏళ్ల కల నెరవేరనుందని, ముఖ్యంగా భూపాలపల్లి జిల్లా పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందితే సింగరేణి కంపెనీ, కాకతీయ పవర్ ప్రాజెక్టులో పనిచేస్తున్న ఉద్యోగులు, వ్యాపారస్తులు, దేశ విదేశాలలో చదువుతున్న విద్యార్థులకు మామునూరు ఎయిర్పోర్టు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. వరంగల్లో ఎయిర్పోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చాలా శుభ పరిణామం. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు నూతనంగా ఎన్నికైన తర్వాత ఈ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ఒక 4-5 ప్లేసులలో విమానాశ్రయాలు కావాలని చెప్పి రామూర్తి నాయుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రివర్యులకు రిప్రజెంటేషన్ ఇచ్చి, ప్రధానమంత్రికి కూడా ఇచ్చి పర్సువేషన్ చేసి, ముఖ్యంగా వరంగల్ విమానాశ్రయం మామ్నూరులో ఏదైతే ఈ వరంగల్ నడిబొడ్డున, వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి నడిబొడ్డున మామునూరు విమానాశ్రయం ఏదైతే ఉందో, వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజల ఆకాంక్ష నెరవేర్చినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజల తరపున, తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకనంటే మా భూపాలపల్లి నియోజకవర్గం కూడా ఇక్కడ పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతము. ఇది సింగరేణి కార్మికులు కానీ, జెన్కో కార్మికులు కానీ, అదేవిధంగా అన్ని రంగాలలో సుమారు ఈ 2 జెన్కో సింగరేణి కలిపి 20,000 కార్మికులు ఉన్నటువంటి ఈ ప్రాంతము. ఈ ప్రాంతం నుంచి విదేశాలలో వివిధ రంగాలలో ఉద్యోగాలు చేసుకునేటువంటి సంఖ్య వేలాది మంది ఉంది. అదేవిధంగా ఈ ప్రాంతంకి, వరంగల్ ఉమ్మడి జిల్లాకు తిరుపతి కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ కానీ, ఢిల్లీ కానీ విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు అవసరాల కొరకు పోయటానికి వరంగల్ ఇది ఒక సెంటర్గా ఏర్పడి జరిగి ప్రజల అవసరాల రీత్యా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ల్యాండ్ అక్విజిషన్ చేసి, ల్యాండ్ అక్విజిషన్కు సంబంధించినటువంటి డబ్బులను కూడా అలాట్ చేసి, సంబంధించినటువంటి అధికారులకు కూడా తగు ఆదేశాలు ఇచ్చి డబ్బులను రిలీజ్ చేసి తక్షణమే ప్రారంభించాలని చెప్పి కంపెనీ యాజమాన్యంతో కూడా మాట్లాడి భూమి పూజ కూడా చేయడం జరిగింది. తక్షణమే కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినందుకు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మరి కేంద్ర విమానయాన శాఖ మంత్రివర్యులకు కూడా హృదయపూర్వకంగా వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఒక 4 గంటల సమయం కూడా హైదరాబాద్కు కానీ, అదేవిధంగా తిరుపతి పోయటానికి కానీ, బెంగళూరు పోయటానికి కానీ, చెన్నై పోయటానికి కానీ ఒక 4 గంటల సమయం కూడా వ్యాపారస్తులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, ప్రయాణికులకు కానీ, మరి దేవస్థానం పోయటానికి కానీ, అదేవిధంగా వివిధ పనులకు పోయేటువంటి మరి అన్ని వర్గాల ప్రజలకు కూడా ఈ యొక్క విమానాశ్రయం వల్ల 4 గంటల మరి సమయాన్ని కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఉదయం పోయి సాయంత్రం వరకు చెన్నై పోయి రావచ్చు, బెంగళూరు పోయి రావచ్చు, తిరుపతి పోయి రావచ్చు, హైదరాబాద్ కూడా పోయి పనులు చూసుకొని భూపాలపల్లికి వచ్చేటువంటి అవకాశం వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలకు కలిగింది. దీనికి ప్రజలు చాలా గొప్ప పని ఇది, దీన్ని మరవలేని పని. స్వతంత్రం వచ్చిన కానుంచి ఇది వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజల ఆకాంక్షను నెరవేర్చినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.